ఇప్పుడు అలర్జీ ఒక్కసారి అటాక్ అవుతే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ వస్తాయని ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? లేదా ట్రీట్మెంట్ తగ్గిపోతుందా? ఇది అలర్జీ మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. ఒక్క రీజన్ అని లేదండి అలర్జీకి. ఇట్ మే బి జెనెటిక్, ఇట్ మే బి ఎన్విరాన్మెంటల్. ఎన్విరాన్మెంట్ హైదరాబాద్ లో ఉన్నారు పేషెంట్, ఈ గోస్ టు సే ఢిల్లీ, ఈ మే బి పర్ఫెక్ట్లీ నార్మల్. సో ఎన్విరాన్మెంట్ పట్టు ఉంటుంది. దెన్ సైకలాజికల్ స్టేటస్ అది కూడా ఉంటుంది. ఎమోషనల్ స్టేటస్, ఏ స్టేట్ లో ఉన్నారు, బికాస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్ బికాస్ ఆఫ్ ఇమ్యూనాలజికల్ స్టేటస్. ఇమ్యూనో అంటే సమ్ పీపుల్ ఆర్ వీక్ అట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్. ఆ టైంలో అలర్జీ సింటమ్స్ ఇంకెక్కుపోతారు. సో ఇమ్యూనాలజికల్ స్టేటస్. సో దెన్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇది కూడా స్ట్రెస్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు అలర్జీ. సో మల్టీ ఫ్యాక్టోరియల్ ఉన్నది. ఒకటే కానీ దీనివల్ల అవుతుంది అని చెప్పలేము. జనరలీ కామనెస్ట్ ఇస్ ఏటోపీ ఇండివిజువల్ అండ్ ఎన్విరాన్మెంటల్. 80% దీనివల్ల ఉంటుంది. బట్ సమ్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఆల్సో ఆర్ దేర్, లైక్ స్ట్రెస్ ఆర్ ఇమ్యూనాలజికల్ స్టేట్, ఇమ్యూనిటీ ఎంత ఉన్నది, ఆర్ జనరల్ సమ్ అసోసియేటెడ్ డిజీజెస్, వేరే ఏమైనా డిజీజెస్ ఉంటే ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతుంది, దానివల్ల అలర్జీ ఎక్కువవుతుంది. సో ఇవన్నిటికి ట్రీట్ చేస్తే ఆర్ ఇంప్రూవ్ ది కండిషన్ ఆఫ్ ద పేషెంట్, జనరలీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా వాళ్ళ సింటమ్స్ మాత్రం తగ్గుతాయి. మళ్ళీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అలర్జీకి మేము డిసీజ్ తీయట్లేదు కాదండి. డిసీజ్ ఇట్స్ జస్ట్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ. సో ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు టాన్సిల్స్ ఉన్నాయనుకోండి, డిసీజ్ టాన్సిల్స్, దాన్ని తీసేస్తే 100% క్యూర్ అయినట్టు. కానీ ఇక్కడ ఒక డిసీజ్ అని లేదు కదా. త్రూ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు సర్టన్ ఫారెన్ ప్రోటీన్స్. సో దానికి ఒకటి సింటమాటిక్ ట్రీట్మెంట్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. అంటే ఆస్మా వస్తుందంటే ఆస్మా వల్ల ఆయాసం ఉంది, దగ్గు, ఆ దగ్గుకి ఆస్మాని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి సమ్టైమ్స్ దే రిక్వైర్ ట్రీట్మెంట్ త్రూ ద లైఫ్. అంటే ఒక 15 years అండ్ సడన్లీ వన్ డే పేషెంట్ రికమ్ అవ్వండి, ఆయన ఇమ్యూనిటీ స్టేటస్ బాగా అయితే అదే బాగా కావచ్చు. సార్ ఇప్పుడు అలర్జీతో బాధపడే వాళ్ళకి అంటే సీజనల్, ఇప్పుడు మీరు అన్నట్టు కొంత ఆగస్ట్ లో లేదంటే ఇలాంటి టైంలో సీజనల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే అలర్జీ నుంచి తప్పించుకోవచ్చు అంటారు? సీజనల్ అలర్జీలో ఫుడ్ కి ఏం సంబంధం లేదండి. అది ఒకటి గాలి పోయి ముక్కులో వెళ్తుంది, చెస్ట్ లో పోతుంది, దాని రియాక్షన్ ఉంటుంది. సో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు అలర్జీ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుందంటారా లేదంటే పెద్దవాళ్ళలో ఉంటుందా? అందరిలో ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోతుంది. As I told you, about 10 to 20% of urban population, because of pollution, different variety of smokes, దీనివల్ల చాలా కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 to 20% పిల్లలు కూడా ఉండదండి. ఆల్మోస్ట్ యాజ్ కామన్ యాజ్ అడల్ట్స్. అట్లనే ఆస్మా ఆర్ బ్రాంకియల్ అలర్జీ చిల్డ్రన్ కూడా యాజ్ కామన్ యాజ్ అడల్ట్స్. సార్ ఇప్పుడు అలర్జీతో బాధపడే వాళ్ళకు సంబంధించి ఇచ్చే ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది? ట్రీట్మెంట్ ఎన్ని రోజులు? ట్రీట్మెంట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇస్తామండి. 2 రోజులు. ఇప్పుడు సీజన్ ఉందనుకోండి, ఆ సీజన్ లో ఇప్పుడైతే సీజన్ లో ఇస్తాం, ఇప్పుడైతే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. అంటే మనకు తెలిసింది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు బీన్ కమింగ్ టు మీ ఫర్ లాస్ట్ 15 years. 15 ఏళ్ళ నుంచి ఎవరు ఏ సీజన్ ఉంటుంది, దే విల్ కమ్ బిఫోర్. సపోజ్ నవంబర్ లో ఆయనకు వస్తుంది అనుకోండి, గివెన్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ యూ కమ్ ఇన్ అక్టోబర్. అక్టోబర్ లో వస్తారు వాళ్ళు, నేను వాళ్ళ పరీక్ష చేస్తాను, ఎండోస్కోపీ చేస్తాను, ఏం అవసరం చేసేసి వాళ్ళకి ఏం సింటమ్ రాకుండా చూసుకుంటాను. సో బట్ వీ కెనాట్ అష్యూర్ దెమ్ దట్ యువర్ డిసీజ్ విల్ బి పర్మనెంట్లీ క్యూర్డ్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉంది. రెండోది, ఒకవేళ సింటమ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిపోతే ఇక మళ్ళీ మానేస్తాను. వాళ్ళు ఎప్పుడు సింటమ్స్ వస్తే అప్పుడు ఇస్తాను. ఇప్పుడు అలర్జీతో బాధపడే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎంత తొందరగా క్యూర్ అవుతారు? అంటే అవాయిడెన్స్ ఆఫ్ అలర్జీ అండి. దేని వల్ల వస్తుందో అది దాంతో దూరం ఉంటే బెటర్ అండి. ఇప్పుడు సపోజ్ మీకు తెలిసింది ఈ సీజన్ లో మీకు పోలన్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అయితే అట్లా లేదు. బట్ జపాన్ లో దేర్ ఇస్ పోలన్ ఫోర్కాస్ట్. ఇప్పుడు మన వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లా ఉందో, ఇప్పుడు ఇవాళ వర్షం పడుతుంది, ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంది అని వెదర్ ఫోర్కాస్ట్. అట్లనే జపాన్ లో పోలన్ ఫోర్కాస్ట్ ఉందండి. అంటే ఈ రోజు ఈ పోలన్ రిలీజ్ ఇన్ అట్మాస్ఫియర్ అండి ఆన్ టీవీ ది గవర్నమెంట్ విల్ టెలికాస్ట్ అండి. సో ఆ రోజు ఎవరికెవరికో ఆ పోలన్ అలర్జీ ఉందో వాళ్ళు మాస్క్ పెట్టి ఐదర్ దే వోంట్ గో అవుట్ ఆర్ దే విల్ పుట్ ఆన్ మాస్క్ అండ్ కమ్ అవుట్. సో అది ప్రివెన్షన్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ట్రీట్మెంట్ అండి. అంటే మీరు ముందే మీకు తెలిసింది దీనివల్ల అలర్జీ వస్తుంది. ఒకవేళ కామన్ కిట్ క్యాట్ పెట్టుకుంటారండి, లేకుంటే సమ్ మస్కిటో రిపెలెంట్ పెడతారు, దానివల్ల అలర్జీ వస్తుంది.
అంటారు. అగరబత్తి వల్ల చాలా మందికి అలర్జీ వస్తుంది. సో సింప్లిస్ట్ డోంట్ యూజ్ అగరబత్తి. అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. లేదా వస్తుంది సర్టన్ థింగ్స్ యూ కెనాట్ అవాయిడ్. ఇప్పుడు పోలియో వచ్చిందనుకోండి, గాలి ఎట్లయితే తీసుకోవాలి వస్తుంది. ఇక అప్పుడు టాబ్లెట్స్ ఉంటాయి, నేసల్ డ్రాప్స్, స్ప్రేస్, మందులు డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ సింటమ్స్. వీ గివ్ స్టెప్ వైజ్ ట్రీట్మెంట్. స్టెప్ వైజ్ అంటే చిన్నగా ఉన్నదంటే చిన్న మైల్డ్ ట్రీట్మెంట్, కొంచెం ఎక్కువ ఉన్నదంటే వేరే ఇంకో బ్రాంకోడైలేటర్స్ లేకుంటే స్ప్రేస్ అట్లా యాడ్ చేస్తాం. ఒక్కొక్క సిమ్టమ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకుల కోసం అలర్జీతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే అమూల్యమైన సలహా? ఒకవేళ అలర్జీ ఉన్నదంటే దానికి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎస్పెషల్లీ ముక్కులో అలర్జీ ఉన్నదంటే దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుంటే మీకు ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ అవాయిడ్ చేయాలంటే ముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక మంచి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని, టెస్ట్ చేయించుకొని ఫస్ట్ అవాయిడ్ చేయాలి దేంతో అలర్జీ ఉంది, లేదా ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ వే టు అవాయిడ్ కాంప్లికేషన్స్. డాక్టర్ గారు, అలర్జీ అంటే ఏంటి, అలాగే అలర్జీలో ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ఈ అలర్జీలో రకాలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి అలర్జీ అంటే ఏంటో, అలాగే ఎన్ని రకాలుగా ఉంటుందో, మరి అలర్జీ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా గురించి చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి ఇవాళ మన ఎపిసోడ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.